అదునులో పెట్టుబడి సాయం అందించలేదు. అన్నదాత సుఖీభవ పేరుతో వంచన. ఉచిత పంటల బీమా ఎగకొట్టారు. ఇన్పుట్ సబ్సిడీ ఊసే ఉండదు. మద్దతు ధర ధ్యాసే పట్టదు. కనీసం ఎరువులు కరువే. ఇలా అన్ని రకాలుగా అన్నదాతల నడ్డి విరుచున్న చంద్రబాబు సర్కారు సబ్సిడీ విత్తనాలను కూడా సకాలంలో పంపిణీ చేయకుండా మంగళం పాడేందుకు కుట్రలు చేస్తోంది. ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తివేసి ప్రీమియం భారాన్ని రైతుల నెత్తిన మోపినట్టుగానే విత్తన సబ్సిడీ భారాన్ని సైతం రైతన్నలపైనే మోపుతోంది. గత 3 సీజన్లలో సబ్సిడీ విత్తన కేటాయింపులను కుదించి రాయితీలో కోతలు విధించడమే దీనికి నిదర్శనం. అదునుకు విత్తనాలు సరఫరా చేయకుండా రైతులు గత్యంతరం లేక ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించేలా పురుగులుపుతోంది. తద్వారా సబ్సిడీ విత్తన సరఫరా బాధ్యత నుంచి తప్పించుకునేందుకు ఎత్తుగడలు వేస్తోంది. ఇప్పటికే నాన్ సబ్సిడీ విత్తన సరఫరాను అటకెక్కించింది. రాష్ట్రంలో వ్యవసాయ పంటల సాధారణ విస్తీర్ణం ఖరీఫ్లో 77.87 లక్షల ఎకరాలు కాగా రబీలో 53.8 లక్షల ఎకరాలు ఉంటుంది. గత ప్రభుత్వంలో ఖరీఫ్ 2023లో 6.85 లక్షల క్వింటాళ్లు, రబీ 2023-24లో 3.98 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని సరఫరా చేయగా దాదాపు 365 కోట్లు సబ్సిడీ కింద ఖర్చు చేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో జిల్లాల నుంచి వచ్చిన ఇండెంట్ ఆధారంగా 310 కోట్లతో 10.48 లక్షల క్వింటాళ్ల విత్తన సరఫరాకు ఏర్పాట్లు చేసింది. అయితే జూన్లో పగ్గాలు చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం కోతల మీద కోతలు పెట్టి 268 కోట్ల సబ్సిడీతో 7.87 లక్షల క్వింటాళ్ల విత్తనం మాత్రమే సరఫరా చేసింది. గడిచిన ఖరీఫ్ 2025 సీజన్లో 165.96 కోట్ల సబ్సిడీతో 5.24 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని మాత్రమే సరఫరా చేయగలిగారు. గడిచిన 18 నెలల్లో 16 సార్లు వైపరీత్యాలు సంభవించాయి. వరదలు, అధిక వర్షాలు, తుపానులు బారిన పడి లక్షలాది ఎకరాలు ముంపుకు గురై పంటలు దెబ్బతిన్నాయి. ఇలాంటి సందర్భాలు తలెత్తినప్పుడు గత ప్రభుత్వం కంటింజెన్సీ ప్లాన్ కింద 80% సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేసి ఆదుకుంది. చంద్రబాబు సర్కార్ మాత్రం 1 క్వింటా విత్తనం కూడా కంటింజెన్సీ ప్లాన్ కింద సరఫరా చేసిన పాపాన పోలేదు. రబీలో వరి తర్వాత ఎక్కువగా 10.92 లక్షల ఎకరాల్లో శనగ పంట సాగవుతుంది. 90% పైగా రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లోనే శనగ సాగు చేస్తున్నారు. రబీ సీజన్ అక్టోబర్ 1 నుంచి ప్రారంభమవుతుంది. ముందస్తు రబీకి వెళ్లే రైతులు అక్టోబర్ మొదటి వారంలోనే విత్తుకుంటారు. గత ప్రభుత్వంలో సాగు లక్ష్యాలకు అనుగుణంగా సీజన్కు ముందుగానే విత్తన పంపిణీకి ఏర్పాట్లు చేసేవారు. సెప్టెంబర్ 25 నుంచి రైతుల వివరాలు నమోదు చేసి అక్టోబర్ 1 నుంచి శనగ విత్తనం, సెప్టెంబర్ 15 నుంచి వరి సహా ఇతర విత్తనాలను సరఫరా చేసేవారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం అక్టోబర్ 3వ వారం వరకు శనగ విత్తన టెండర్లు ఖరారు చేయలేదు. ఏటా అక్టోబర్ 1న సబ్సిడీ విత్తన పంపిణీ మొదలు కావాల్సి ఉండగా ఈసారి నవంబర్ 1న రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. వైఎస్ఆర్సీపీ హయాంలో 40% సబ్సిడీపై శనగ విత్తనం సరఫరా చేయగా రాయితీని ప్రస్తుతం 25% కుదించారు. అయినప్పటికీ కొనుగోలు చేద్దామంటే ఆర్బీకేల్లో ఎక్కడా విత్తనాలు లేవు. రాయలసీమ జిల్లాల్లో 60% పైగా ఆర్బీకేల్లో విత్తనాలు దొరకని పరిస్థితి నెలకొంది. చేసేది లేక రైతులు దూర ప్రాంతాలకు వెళ్లి ప్రైవేట్ డీలర్ల వద్ద కొనుగోలు చేయాల్సిన అగత్యం ఏర్పడింది. దీంతో రవాణా ఛార్జీలు తడిసి మోపెడవుతున్నాయని వాపోతున్నారు. ఇప్పటికే 60 నుంచి 70% మంది రైతులు ప్రైవేటుగా డీలర్ల నుంచి కొనుగోలు చేశారు. మార్కెట్లో దొరికే విత్తనాల్లో నాణ్యత ప్రశ్నార్థకంగా మారుతోంది.